ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్లోని చంపాపేట్ ఎక్స్ రోడ్డులో గల గంగల శ్రీనివాస్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం కన్వీనర్ వంగ మధుసూదన్ రెడ్డి, చంపాపేట్ బీజీవైఎం యువమోర్చా ప్రెసిడెంట్ సిల్వేరు కళ్యాణ్, జయంత్, కరుణాసాగర్, అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడని కూడా చూడకుండా ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకులను కూడా చూడకుండా ఒక పార్లమెంట్ సభ్యుడిని దూషిస్తూ దాడి చేసి మరీ అరెస్టు చేయడం కారణంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ రోజు ఒక దుర్దినంగా భావించినారు. యాచారం మండలానికి సంబంధించిన శ్రీనివాస్ గారు, అతను భారతీయ జనతా పార్టీ కార్యకర్త, రాష్ట్ర అధ్యక్షుడి మీద దాడి చేయడం అతను తట్టుకోలేకపోయాడు. ఈ విధంగా మా నాయకుని మీద దాడి చేస్తారా, మీ మీద ప్రతీకారం తీసుకుంటా అని చెప్పి తనకు తానుగా ఆత్మార్పణ చేసుకున్నాడు. ఇట్లాంటి సంఘటనలు బాధాకరమైన విషయం. ఇట్లాంటి సంఘటనలు ఏ కార్యకర్తలు అయినా సరే ఇంట్లో మొదటగా తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేస్తున్న ఇట్లాంటి దుశ్చర్యను మనందరం బతికుండి న్యాయ పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో ఆత్మార్పణ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు గద్దె దించే వరకు పోరాడి శ్రీనివాస్ గారి ఆత్మ శాంతించేలా మనము పార్టీకి వెన్నంటి ఉండాలని చెప్పి కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి దాన్ని ఆ గెలుపుని శ్రీనివాస్కి అంకితం చేయాలని చెప్పి బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి మనవి చేసుకుంటా ఉన్నా. ఈరోజు కేవలం దాడులు చేయడమే కాదు, నాయకుల మీద దాడులు చేయడమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణను అధోగతి పాలు చేసిన సంగతి మనందరూ చూస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించారు. కేవలం బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు రెండోసారి. ఇంకా ఇతన్ని అధికారంలో ఉంచినట్టయితే మనం తెలంగాణలో రాష్ట్రంలో బతకలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు గుర్తించారు. హైదరాబాద్ నగర ప్రజలు అవివేకులేం గారు. ఖచ్చితంగా మినీ ఎన్నికలు వచ్చేవి, జిహెచ్ఎంసీ మినీ ఎన్నికలు అంటే తెలంగాణ జిహెచ్ఎంసీ ఎన్నికలంటే తెలంగాణకు మినీ ఎన్నికలు. ఈ మినీ ఎన్నికల్లో ఖచ్చితంగా 100% మేము కసితో ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటాం. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దురాఘాతాలను, దాడులను ఎదుర్కొంటాం. వాళ్ళు ఏ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా కూడా 100% వాళ్ళని ఎదుర్కొని మేమందరం పోరాటం చేసి శ్రీనివాస్ గారి ఆత్మ శాంతించేలా కూడా మేమందరం ప్రతి కార్యకర్త, నాయకులం ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ భారత్ మాతాకి జై. శ్రీనివాస్ యాదవ్ అమర్ రహే. శ్రీనివాస్ యాదవ్ అమర్ రహే. శ్రీనివాస్ యాదవ్ అమర్ రహే.